ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు? మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పెట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడి మీద ఒట్టు అన్నారు. ఎన్ని మాటలు చెప్తే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, భద్రంగా పెట్టుకోమంటివి కదా కార్డులు, భద్రంగా 100 రోజులు పెట్టుకోమంటివి కదా, మరి 1000 రోజులు అయ్యేందుకు వచ్చే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలా కార్డులు? మరి ఏం చేయాలా? ఇక ఎంత సిగ్గులేని నీతి మాలిన మనుషులంటే కాంగ్రెస్ నాయకులు. ఏమైందయ్యా, 100 రోజులు 6 గ్యారంటీలు అంటారు కదా, 420 హామీలు ఇస్తారు కదా, 13 డిక్లరేషన్లు చెప్తారు కదా, రైతులకు రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీలకు బీసీ డిక్లరేషను, మహిళలకు మహిళా డిక్లరేషను, యువజనులకు యువజన డిక్లరేషను, మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషను, ఎంతొస్తే అంత 420 అడ్డమైన హామీలు. అభయహస్తం అనే పుస్తకం మీ మేనిఫెస్టో పెడితిరి కదా, ఏమైంది మరి 100 రోజుల ముచ్చట అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడు ఎరికేనా? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాడు. సరే ముఖ్యమంత్రి గారు, నువ్వు చెప్పింది కరెక్టే, 3 నెలల్లో పిల్లలు పుట్టారు, ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, మాకు కూడా తెలుసు, కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. 3 నెలల్లో పిల్లలు పుట్టపోతే పర్వాలేదు, కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి మరి?